అసలు ఈ మతాలు ఎలా మొదలయ్యాయి? మొదటి మతం ఏంటిది? మొదటి దేవుడు ఎవరు? సుమారుగా 70,000 సంవత్సరాల క్రితం నుంచి మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి భాషని మరియు ఇమాజినేషన్ని డెవలప్ చేసుకున్నారు. మనకి క్యూరియాసిటీ పెరిగే కొద్దీ కొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. అసలు సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు? చనిపోయాక మనకి ఏమవుతుంది? మనకి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి అని. ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ అప్పట్లో లేదు కాబట్టి ఆ ప్రశ్నలకి సమాధానాలని కథల రూపంలో చెప్పేవారు. ఈ కథలు ఎదుటివారిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని నింపాయి. నమ్మకాన్ని నింపే కథలు మంచి కథలుగా, భయాన్ని పుట్టించే కథలు చెడు కథలుగా అప్పుడు ప్రాధాన్యం చెందాయి. ఆ కథలని ఆధారంగా చేసుకుని ప్రజలు ఆరాధించడం మొదలుపెట్టారు. మొదటిగా సూర్యుడు, చంద్రుడు, వాన, నిప్పు, అలాగే కొన్ని జంతువులని ఆరాధించడం మొదలుపెట్టారు. వీటిని పూజించి లేదా నాట్యం చేసి లేదా ఏదైనా దానం చేస్తే అవి ఆ ప్రజలను ఎల్లప్పుడూ రక్షిస్తాయి అని నమ్మారు. ఈ విధంగా అప్పుడు చాలా ఆచారాలు ఆచరించేవారు. ఎక్కువగా జంతువులను బలి ఇవ్వడం ఆచరించేవారు. ఆ తర్వాత సుమారుగా 7,000 సంవత్సరాల క్రితం నుంచి మన మనుషులలో సివిలైజేషన్ బాగా పెరిగి రాజ్యాలు తయారు చేసుకున్నారు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. ప్రకృతిలో గుంపులుగా ఉన్న జాతులకి రక్షణ ఎక్కువగా ఉండేది. అందుకని మన మనుషులు కూడా గుంపులుగా సివిలైజేషన్స్ని స్థాపించుకున్నారు. మరి ఈ వేలాది మంది ప్రజలు కలిసిమెలిసి ఉండాలి అంటే కొన్ని చట్టాలు పాటించక తప్పదు. ఆ చట్టాలు అమలు చేయడానికి రాజ్యాలు మతాలని ఒక ఆయుధంగా వాడుకున్నాయి. స్వయంగా రాజు చెబితే అది నమ్మశక్యంగా ఉండేది కాదు కాబట్టి ఏదో అద్భుత శక్తి ఉంది అని ఒక కథ ద్వారా ఆ నీతులని, చట్టాలని సృష్టించి ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఆ ఇన్ఫ్లుయెన్స్ కొనసాగడం కోసం టెంపుల్స్ని కట్టించారు, పవిత్ర స్థలాలు సృష్టించారు. చివరిగా అవి మతాలుగా రూపుదిద్దుకున్నాయి. ఒక కమ్యూనిటీని కంట్రోల్ చేయడానికి అవి ఆయుధంగా బాగా ఉపయోగపడ్డాయి. ప్రాపర్గా ఆర్గనైజ్ చేయబడ్డ మతాల్లో మొదటి మతం సుమేరియన్ మతం. వీళ్ళు ఆకాశాన్ని దేవుడిగా భావించేవారు.